హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మంచిగా. అన్ని ఇంట్లో ఆపాదిన చెట్లు, పాదులు అన్ని పెట్టుకుంటే బాగుంటది. అయితే నేను ఇచ్చే సూచనలు అంటే, ఒక సూచన ఇస్తున్నా. దాన్ని మనకు వీలైనంత వరకు మనం పాటిద్దాం. ఒకటేనండి, మన ఊరిలో అంటే మన ఊరి సరౌండింగ్ లో ఉండాల్సిన చెట్లు రెండు రకాల చెట్లు అండి. ఒకటి మర్రి చెట్టు, ఇంకోటి రావి చెట్టు. రావి చెట్టు, మర్రి చెట్టు గురించి తెలిసిందే. ఒక చెట్టు ఎంత ఆక్సిజన్ ఎంత ఇచ్చింది మనకు ఊర్లో ఉండాలి. మన వీధిలో వచ్చేసి అంటే మన స్ట్రీట్ లో, మన గల్లీలో వచ్చేసి వేప చెట్టు బాగా ఉంటుంది కండి. మన తెలంగాణలో బాదకాయ ఎర్ర ఎర్ర కొడుతుంది. ఆ బాదంకాయ చెట్లు, బాదం చెట్లు, వేప చెట్లు ఉండాలి. ఇక మన ఇంట్లో వచ్చేసి ఏమేమి చెట్లు ఉండాలంటే, మునగ, ఉసిరి, జామ చెట్లు, ఇలాంటి చెట్లు, ఉసిరి, జామ, నిమ్మ, ఇలాంటి చెట్లు ఉండాలండి. ఇంకా మన ఇంట్లో తొట్టెలలో కుండీలలో పెడతాం కానీ, కుండీలలో తులసి, అలోవెరా, గోధుమ గడ్డి, రణపాలు అంటే చాలా మన చెట్టు మన ఇంట్లో ఉంటే మన సర్వ రోగ నివారణ అండి. అలాగే తులసి చెట్టు గురించి తెలిసిందేనే. తులసి చెట్టుకి మించిన ఇది లేదు, జగతి లేదు. ఉసిరి మన ఎన్ని విధాల ఆరోగ్యంగా ఉంటుందో మనకు తెలుసు. నిమ్మ చెట్లు అంటే ఇన్ని రకాల చెట్లు అందరికీ జాగాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనకు వీలైనంత వరకు ఈ చెట్లు మన వీధిలో కానీ, మన ఊర్లో కానీ, మన ఇంట్లో కానీ ఉండేటట్టు ఇలాంటి చెట్లు ఉండదు సార్. ఇంకోటి వచ్చి మన ఇళ్లలో కానీ, మన దగ్గర ఉండే చెట్ల మట్టి ఏం ఏం చెట్లు, ఏం తీగలు వాడాలంటే తమలపాకు తీగలు, తిప్ప తీగలు, ఇవన్నీ వాడాలి. ఫైనల్ గా మేడలు ఏంటంటే, ఇప్పుడు అందరికీ ఇంత మనకున్న ల్యాండ్ లోనే, మన చెట్లోనే ఈ ముఖ్యమైన చెట్లు ఉండే విధంగా చూసుకోండి. మనం ఇలాంటి రోజులల్లా పెద్ద పెద్ద అరణ్యాలు మనం సృష్టించలేము. ఎందుకంటే ఇప్పుడు చూసారుగా ఎట్లా ఇల్లు కడతారు, ఎట్లా రోడ్లు ఎత్తారు. కాబట్టి మన ఇళ్లలో, మన వీధిలో వీలైనంత వరకు ఆ విధంగా పచ్చదనాన్ని ప్రకృతి మీకు ఒక విషయం అర్థం కాదు. ఈ చెట్ల వల్ల మనకి ఎన్నో అవసరాలు, ఇంటి అవసరాలు తీరుతున్నాయి. నిమ్మకాయ కానీ, జామ కానీ, కరివేపాకు కానీ, మునగ కానీ, ఇంట్లో కూరగాయలు ఇలాంటివి విలేజ్ మండల సరౌండింగ్ లో పక్కా ఇది జరుగుతుంది. కానీ కొద్దిగా సిటీలో బాల్కనీలో పెట్టుకోండి, మంచి పూల కొండలు పెట్టుకోండి. పచ్చదనం ఉంటే మంచి ఇళ్ళల్లో మంచిగా కలకల ఉంటాయి. ఇది చెప్పేది ఏంటంటే, ఇది అందరికి జాగా ఉండదు. ఉన్న వాళ్ళే లేకపోతే పలానా జాగా కాడ ఇప్పుడు ఈ గల్లీలో ఈ జాగా ఉంటుంది, ఈ వచ్చి చెట్లు పెట్టడు, వాటి మంచిగా కాపాడడు, మిగల పాలు కాకుండా కాపాడడు, చేసుడు, ఇలాంటివి చేయాలి. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో పచ్చగా ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తు ఉండేది, లేకపోతే ఏ భవిష్యత్తు ఉండదండి. వీడియో తొందరగా ఉంటాయి క్షమించండి, ఎందుకంటే కొత్తగా వీడియోస్ కాబట్టి కొద్దిగా తడమాటలు ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.